కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 2025-28 బార్ పాలసీని ఆమోదించేందుకు ఎక్సైజ్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మనం చేస్తాం. బార్ పాలసీ లేదు, రాలేదు. అంటే ఆలోచన మినిస్టర్స్ని కూడా దీని మీద చర్చించమని చెప్పేసి, అదేవిధంగా ఆటో డిపార్ట్మెంట్ యూనియన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక ఆలోచన చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పుకోకుండా చెప్తాను అదే దానికోసం ఆ పాలసీ తీస్తున్నాను నేను. ఏమండి సార్ ఏ బార్ పాలసీ బార్ పాలసీ ఇప్పుడే చెప్తాను నేను. అవును, ఒకసారి బార్ పాలసీ అయిపోయినాక దాని గురించి మాట్లాడదాం. సార్ ఇది అయిపోయానండి, చెప్తాను నేను. గత ప్రభుత్వం ఇచ్చిన బార్ పాలసీ ఏదైతే ఉందో అది 31 ఆగస్టుకి ఎక్స్పైర్ కాబోతా ఉంది. మరి ఇప్పుడు దీన్ని పొడిగించటమా లేకపోతే కొత్త పాలసీ తీసుకురావటమా అనే ఆలోచన చేసినప్పుడు, మరి గత పాలసీ ప్రకారం ఇప్పుడు బార్లు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అదే కంటిన్యూ చేసినట్లయితే 50-60% బార్లు మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితులు లేవు. కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం గవర్నమెంట్ షాపుల్ని నిర్వహించడం కానివ్వండి, లేకపోతే ఆ షాపులు నిర్వహించడానికి ఏదైతే సమయం బిజినెస్ అవర్స్ ఏదైతే ఉందో దాని మూలంగా కానివ్వండి, దాంతోపాటు ఆ గవర్నమెంట్ షాపులు పెట్టిన లొకేషన్స్ ఆధారంగా కానివ్వండి, గత ప్రభుత్వంలో బార్లు కొంత పాజిటివ్ బిజినెస్ని చేయటం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే పాలసీ మార్చిందో ఈ ప్రభుత్వం, అంటే గవర్నమెంట్ షాపుల స్థానంలో ప్రైవేట్ షాపులు తీసుకురావడం మూలంగా ఈ బార్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మరి సమాచారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ పెట్టిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఈ కార్టెల్ సిస్టమ్ ఉండటం మూలంగా వేస్తేనేమో చాలా తక్కువ కొటేషన్ వేయటం, అంటే ఒకే ప్రాంతంలో ఒక షాప్కి ఒక బార్కి 50 లక్షలు వేస్తే ఒక బార్కి 1,80,00,000 వేయటం, ఇటువంటి పరిస్థితులు అన్నిటి మూలంగా కూడా ఇప్పటికే దాదాపు 44 బార్లు వారి బిజినెస్ని కంటిన్యూ చేస్తానికి లైసెన్స్ ఫీజు పే చేయకోకుండా దాన్ని బిజినెస్ని ఆపేసుకుంటాం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి పక్క రాష్ట్రాల్లో ఈ విధానాన్ని బార్ పాలసీలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా పరిశీలించి మరి లాట్స్ ద్వారా అంటే లాటరీ ద్వారా ఈ సెలక్షన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏదో సింగిల్ అప్లికేషన్ వస్తే లాటరీ తీయకుండా మినిమం 4 అప్లికేషన్స్ వస్తే మాత్రమే లాటరీ తీయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. మరి దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ బిజినెస్ అవర్స్ ఉంది వాటన్నిటిని కూడా మరి పరిశీలించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీంట్లో ఈ పాలసీని ఫ్రేమ్ చేయటంలో ఈ కల్లుగీత కార్మికులు టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంక్షేమం కోసం కానివ్వండి, లేదా వాళ్ళ హక్కుల